ఈ రోజు ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు. హలో గైస్, అందరు గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే 30 days డైలీ రొటీన్ వ్లాగ్స్ లో అయితే డే 21. పొద్దున్నే లేచి అయితే కిందకి వచ్చి అయితే బ్రష్ చేస్తాను. బ్రష్ చేసి అయితే స్నానం కూడా అయితే చేసేసిన. ఇంకా సెటర్ కి తీసుకొని అయితే బైక్ స్టార్ట్ చేసుకుని అయితే ఫస్ట్ మైమన్ అయితే పని దగ్గర అయితే వదిలిపెట్టాలా. మైమ పని చేసే దగ్గర అయితే మేడం వాళ్ళు ఎక్కడికో గుడికి అయితే పోతున్నారంట. అందుకే తొందరగా అయితే రమ్మన్నారు. అందుకే పొద్దున్నే లేచి వదిలిపెడదామని అయితే వచ్చిన. వదిలిపెట్టేసి అయితే నేను కూడా అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా షాప్ ఓపెన్ చేసి అయితే అంతా నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నా. ఈ రోజు సండే కదా, ఇంకా పొద్దున్నే కస్టమర్లు వస్తారు అనుకున్నా. అసలు అయితే 1 hour అయితే అంది. కస్టమర్లు అయితే అసలు రాలేదు. ఖాళీగా అయితే కూర్చున్నా. షాప్ 7 కి అయితే ఓపెన్ చేసిన. 8:30 వరకు అయితే కస్టమర్లు రాలేదు. దాని తర్వాత అయితే కస్టమర్లు మీద అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళకు కూడా కటింగ్లు చేసే లోపు అయితే మధ్యాహ్నం 2 అయితే అయింది. ఇంకా షాప్ క్లోజ్ చేసి అయితే ఇంకా మా అమ్మ ఇంట్లో లేదని అయితే ఏమో తెచ్చుకున్నామని అయితే వచ్చేసిన. ఈ హోటల్ అయితే ఇంకా కుస్కా 2 కైమా అయితే తీసుకున్నా. ఇంకా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని ప్లేట్ లో కుస్కా పెట్టుకుని అయితే మా ఇంటి బంగారం సినిమా పెట్టుకుని అయితే చూస్తా అయితే తింటానా. ఇంకా కుస్కా అయితే తినేసిన. ఇంకా మా ఇంటి బంగారం సినిమా చూస్తా అయితే కాసేపు అనుకొని అప్పుడే కస్టమర్ ఫోన్ చేసింటే ఫేస్ వాష్ చేసుకుని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. షాప్ ఓపెన్ చేసి అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాను. ఇంకా కస్టమర్ అయితే రెడీగా అయితే ఉన్నాడు. ఈడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్లు, మన కస్టమర్లు. వీడియో తీస్తుంటే చూడండి ఎట్లా పరిగెత్తున్నారు. ఇంకా ఈడ కనిపిస్తున్నాడు కదా ఈ తమ్ముడు, మా ఏరియాకి పెద్ద డైరెక్టర్, పెద్ద సైంటిస్ట్. చూడండి ఎట్లా యాక్షన్లు చేస్తున్నాడు. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. షాప్ క్లోజ్ చేసి అయితే ఇంటికి అయితే పోతున్నా. ఇంకా డే 21 అయితే ఇలాగ వచ్చింది. మీకు వీడియో నచ్చింది అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.